సున్నితంగా సెన్సిటివ్గా చాలా లోతుగా దేవుణ్ణి తాకటానికి ప్రయత్నిస్తాడు దావీదు తర్వాత అంతగా దేవుణ్ణి స్పర్శించినటువంటి కీర్తనాకారులలో కోరహు కుమారులు మనకి స్పెషల్గా కనబడతారు. తండ్రి జీవితం చూస్తేనేమో తేడా పడ్డాడు తండ్రి. మోషే నాయకత్వాన్ని ఎదిరించి తిరస్కారం చేసి ప్రాణాలతోనే పాతాళంలోకి దిగిపోయిన చరిత్ర కోరహుదైతే, ఆ నాశనములో కోరహు, దాతాను, అబీరాము ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసిన మరికొందరు పాతాళానికి దిగిపోయారు ప్రాణాలతోనే. కానీ కోరహు కుమారులు చావలేదు అని ఉంది లేఖనంలో. కోరహు తండ్రి, కోరహు కుమారులు కోరహుతో పాటు నాశనం అయిపోవాలి వాస్తవంగా. ఎందుకంటే తండ్రి తిరుగుబాటుదారుడు గనుక, దేవుని నియామకాన్ని తిరస్కరించాడు గనుక దేవుణ్ణే తిరస్కరించినట్టు దేవుడు ఫీల్ అయ్యాడు. ఫలితంగా కోరహు, దాతాను, అబీరాము అనే ఈ ముగ్గురిని ప్రాణాలతోనే పాతాళానికి నెట్టేశాడు. అలా నెట్టిన దానిలో ఈ కోరహు కుమారులు కూడా వాస్తవంగా తండ్రితో పాటు వెళ్ళిపోవాలి. కానీ తండ్రి పోయాడు కానీ పిల్లలు పోలా. ఎందుకంటే వీళ్ళు తెలివి తక్కువ పిల్లలు కాదు, జ్ఞానవంతులైన పిల్లలు. కొన్నిసార్లు తండ్రులు చెడిపోయిన వాళ్ళైనా పిల్లలు మంచోళ్ళు ఉంటారు, కొన్నిసార్లు తండ్రులు మంచోళ్ళైనా పిల్లలు చెడిపోయిన వాళ్ళు ఉంటారు. వారి వారి పెంపకాన్ని బట్టి, వారి సహవాసాలను బట్టి అట్లా తయారవుతారు. తల్లిదండ్రులు బాగానే ఉంటారు కానీ పిల్లలు చెడిపోతారు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల ప్రభావం కాదు, వాడు లోకంలోనికి పోయినప్పుడు దుష్ట సాంగత్య ప్రభావం వల్ల వాడు చెడిపోతాడు. అందుకే తల్లిదండ్రులు తమ యొద్ద పిల్లలు ఉన్నప్పుడే కాకుండా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని జాగ్రత్తగా కాచుకోవాలి. వాళ్ళతో ఫ్రెండ్లా వ్యవహరించి వాళ్ళ బాగోగులు, మంచి చెడులు పరామర్శ తెలుసుకోవాలి. వాడు ఎవడి సాంగత్యం చేస్తున్నాడో, వాడి సైకాలజీ ఏంటో, వాడి ఎఫెక్ట్ వీడి మీద పడుతుందా లేదా అన్న ఈ వెరిఫికేషన్ అనేది తల్లిదండ్రులకు ఉండాలి. అలాగే కొంతమంది పిల్లలు చెడ్డ సహవాసాల్లో తేడాబడి దుష్టులై ఉంటారు. కొన్నిసార్లు పిల్లలు మంచోళ్ళు ఉంటారు కానీ తల్లిదండ్రులు దుష్టులై ఉంటారు. కొంతమందికి తల్లులు, దుష్టురాలైన తల్లులు ఉంటారు, కొంతమంది దుష్టులైన తండ్రులు ఉంటారు. వాళ్ళని కూడా కనిపెట్టుకోవాలి. ఇప్పుడు తండ్రి దుష్టుడైనా తల్లి దుష్టురాలైనా మనమన్నా దేవునికి భక్తి చేయాలి, మనమన్నా దేవునికి భయపడి ఉండాలి అనే ఆలోచన పిల్లలు కలిగి ఉండాలి. బైబిల్లో ఈ 2 విధాలైన జీవితాలు ఉన్నాయి. కోరహు అనేవాడు చెడిపోయినాడు, కానీ అతనికి రత్నాలు లాంటి పిల్లలు పుట్టారు. అతని పిల్లలు రత్నాలే కోరహు కుమారులు. వాళ్ళు రాసిన కీర్తనలు బైబిల్లో మంచి ఆధిక్యతను సంపాదించుకున్నాయి. అలాగే ఏలీ కుమారులను మీరు కానీ చూడగలిగితే, ఏలీ మంచి దైవజనుడు, కానీ ఏలీ కుమారుల గురించి లేఖనం అంటుంది వారు యెహోవాను ఎరగని దుర్మార్గులు అని. వాళ్ళ నానేమో దైవజనుడు, వాళ్ళ నానేమో ఆయన ఏది పలికితే జరిగిద్ది, అంత శక్తివంతమైన దైవజనుడు. కానీ కుమారులు మాత్రం వాళ్ళ నాన్న సేవించే దేవుణ్ణి ఎరుగలేదట. పేరు మాత్రం తెలుసు, వాళ్ళ నాన్న ఒకే ఆయన యెహోవా అని. కానీ ఆయన ఏందో, ఆయన మెంటాలిటీ ఏంటో, ఆయన దేన్ని ఇష్టపడతాడో దేన్ని ఇష్టపడడో, ఆయనకి ఏది నచ్చిద్దో ఏది నచ్చదో, ఆయన ముందు ఎలా ప్రవర్తించాలో ఆ సంగతి వీళ్ళకి తెలియదు. కానీ ఏం చేద్దాం, కొడుకుల్ని కన్నాడు కానీ వాళ్ళని బ్యాలెన్స్ చేయలే. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, ఈయన దైవ సేవ, దైవభక్తి, దైవ వ్యవహారంలో ఉంటే నాకు తెలిసి వాళ్ళ అమ్మ ప్రభావం, అంటే ఏలీ భార్య ప్రభావం ఏలీ కుమారుల మీద పడి ఉండాలి. ఎందుకంటే తల్లి మొదటి గురువు అంటారు. పిల్లలకి తల్లి మొదటి గురువు. సహజంగా తండ్రులు జీవనోపాధి నిమిత్తం బయటికి వెళ్ళి కష్టపడి చాకిరీ చేసుకుని మొత్తం సంపాదన ఇంటికి తీసుకొచ్చి భార్య బిడ్డలకి పోషించుకోవడానికి ఎక్కువ టైం వాళ్ళు పగలంతా కూడా పని దగ్గరే గడపాలి, వ్యాపారం దగ్గరే గడపాలి, జాబులో గడపాలి. పొద్దున్నే లేవాలి, 8 కల్లా రెడీ అవ్వాలి, వెళ్ళిపోవాలి, మళ్ళీ సాయంత్రం 6కి తిరిగి వాళ్ళు ఇల్లుకి చేరేది. కొన్ని చోట్ల 6ంటికి పని దిగుతారు, అక్కడ నుంచి ఇంటికి చేరేటప్పటికి 7, 8, 9 కూడా అవుతుంది. కొంతమంది ఉద్యోగాలు అయితే మరి 10 దాకా కూడా పాపం వాళ్ళు అక్కడే చేసుకుంటూ ఉంటారు, జాబ్ చేసుకుంటూ ఉంటారు. తల్లి ఎఫెక్టు పిల్లల మీద పడిద్ది ఖచ్చితంగా. తల్లి ప్రథమ గురువు అంటారు. చూడండి, కావాలంటే అన్నిట్లో కూడా ముందు అమ్మే ఉంటుంది చూడండి.
తల్లిదండ్రులు ఫస్ట్ ఎవరు? స్త్రీ. అమ్మా నాన్నలు, నాన్న అమ్మలు అనరు, తండ్రి తల్లులు అనరు, తల్లిదండ్రులు, అమ్మ నాన్నలు, అంతేనా? పురుష స్త్రీలు అనరు, స్త్రీ పురుషులు అంటారు. ఎక్కడన్నా చూడు ముందు అమ్మ ఉంటుంది. కొరహు కుమారులు అంత చెడిపోయిన తండ్రిని కలిగి ఉండి కూడా రత్నాల్లాగా ఉన్నారంటే తల్లి ప్రభావం. అరే మీ నాన్న సైకాలజీ దేవునికి వ్యతిరేకంగా ఉంది నాన్న, ఆయన్ని అనుసరించొద్దు. మీ నాన్న అన్ని విషయాల్లో మంచోడే, కానీ దేవుని విషయంలో మాత్రం అతడు తప్పటడుగులు వేస్తున్నాడు. దాన్ని మీరు అనుసరించొద్దు నాన్న, జాగ్రత్త. దేవుడు నియమించినటువంటి దైవ జనుడిని చాలా తేలికగా తిరస్కరిస్తున్నాడు. దేవుడు ఏర్పరచుకొని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చి ఎన్నో అద్భుతాలు చేసింది ఆ మోషే ద్వారా. అలాంటి దేవుని పాత్రని ఇంత తేలిగ్గా తిరస్కరించటం అనేది సాక్షాత్తు దేవుణ్ణి తిరస్కరించినట్టే. ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ మీ నాన్న మీద పడిద్ది. ఆ ఎఫెక్ట్లు మీ మీద కూడా పడకుండా ఉండాలంటే, దాని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే కొద్దిగా ఈ విషయంలో మాత్రం ఆయన అనుసరించొద్దు. కొరహు, దాతాను, అబీరా ముగ్గురు మీద ఎఫెక్ట్లు పడతాయి. మీ నాన్న మీద పడే ఎఫెక్ట్ మీ మీద కూడా పడే ఛాన్స్ ఉంది. దాన్ని తప్పించుకోవాలంటే మీరు మెళకువకుండా మొత్తానికి ఏమి నేర్పుకుందో. కొరహు పోయినప్పుడు మాత్రం పిల్లలు పోలా, ఎందుకంటే పిల్లలు తండ్రితో ఏకీభవించాల. మినహాయిస్తే ఏలీ విషయంకి వచ్చేటప్పటికి ఏలీ మంచి భక్తిపరుడు. ఏలీ చెప్పిన మాట ప్రకారం హన్నాకి సమూయేలు పుట్టాడు. ఈసారి సంవత్సరానికల్లా నీకు కొడుకుని ఇస్తాడమ్మా దేవుడు అన్నాడు. నెక్స్ట్ ఇయర్కి సమూయేలు పుట్టాడు. అంటే ఆయన వాక్ అంత పవర్ఫుల్ ఏలీ. కానీ ఏలీ కొడుకులు మాత్రం యెహోవాను ఎరగని దుర్మార్గులు అని ఉంది. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మీరు కిందికి చదవగలిగితే ఈ మ్యాటర్ దొరుకుతుంది. నాకెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది అది. ఎందుకని వీళ్ళు యెహోవాను ఎరగని దుర్మార్గులు అయ్యారు అంటే, ఏలీ అక్కడ టైం గడపడానికి సమయం లేదు, అంత సేవలో ఉన్నాడు. సో పిల్లలు చిన్నప్పటి నుంచి ఎదిగారు, తల్లి ప్రభావం పడింది. తల్లి భక్తిహీనురాలైతే పిల్లలు భక్తిహీనులు అవుతారు. తల్లి భక్తి కలిగిందైతే పిల్లలు భక్తి నేర్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని అక్షరాలు నేర్పేది అమ్మే, మాటలు నేర్పేది అమ్మే. అర్థమైందా? ఉగ్గుపాలతో నేర్చుకున్నాడండి అంటారే, ఉగ్గుపాలు పోసేది ఎవరు మనకి? అమ్మే. ఆఖరికి నాన్న ఇతడు మీ నాన్నరా అని చూపించేది కూడా అమ్మే. అమ్మ నాన్నను చూపించి వీడు మీ నాన్న అని చెప్పకపోతే అతన్ని నాన్న అని కూడా అనం మనం. మొత్తుకోవాలి ఇక నాన్న, అరే నేను మీ నాన్నను రా అని అమ్మ చెప్పలా, పని చూసుకో అంటాం. స్తోత్రం. నాన్నను పరిచయం చేసిన, నానమ్మను పరిచయం చేసిన, తాతయ్యను పరిచయం చేసిన, మామయ్యను ఊడిని పరిచయం చేసిన అమ్మే. సో తల్లి పాత్ర చాలా ఉంటుంది బిడ్డల పెంపకంలో. నీ పిల్లలు దుష్టులు అయ్యారు అంటే కొంతైనా సరే నీ ఎఫెక్ట్ ఉంది వాళ్ళ మీద. లేదండి నేను 100% మంచిదాన్ని వాళ్ళు అటు ఎందుకు అయ్యారు అంటే అసంభవం. హేరోదియా చూడు, కూతురికి ఏం నేర్పిందో, డాడీ ముందు డ్యాన్స్ వేయమ్మా అని సలహా ఇచ్చింది. దీని పిచ్చి డ్యాన్స్ చూసి వాడు ఏం కావాలో కోరుకోనాడు ఆ దరిద్రుడు. మమ్మీ ఏం కోరుకోవాలో చెప్పవే అని పోయింది అమ్మ దగ్గరికి. ఏం సలహా చెప్పిందో తెలుసా? బాప్తిస్మం ఇచ్చు యోహాను తలగొట్టించి పళ్ళెంలో పెట్టి ఇవ్వమని అడుగమ్మా అంది. అంటే దీని దుర్మార్గానికి, దీనిలో ఉన్న దయ్యాన్ని, దాని ప్రకోపాన్ని శాంతింపజేయడానికి ఆడపిల్లని, పసిబిడ్డని బలి చేసింది. శాపం ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు? ఆయన సామాన్యుడా? ఈ చిన్నది ఎవని తల అడిగిందో అతడు సామాన్యుడా? యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చినటువంటి వ్యక్తి, ప్రవక్త కంటే గొప్పవాడు అని యేసయ్యే చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడని సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. అలాంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను తలను కొట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వమని ఆ చిన్నది కోరిందంటే ఎంత శాపం ఆ చిన్నదానికి. అంత శాపానికి ఆ చిన్నదాన్ని బలి చేసింది ఎవరు? రాక్షసి లాంటి తల్లి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే తీరుతెన్నుల విషయంలో కొంచెం మెళకువ పాటించాలి.
బయట మీ ప్రవర్తన ఎలా ఉన్నా పిల్లల ఎదుట మీ ప్రవర్తన, మీ మర్యాద పోకుండా గౌరవాన్ని కాపాడుకునే విధంగా స్త్రీ పురుషులు బ్రతకాల్సి ఉంది. కొంతమంది పిల్లల ముందే చండాలంగా మాట్లాడుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు ఎంచుకుంటారు, దరిద్రంగా మాట్లాడతారు. అరే పిల్లలు చూస్తున్నారు, పిల్లలు దీని విషయంలో అభ్యంతర పడతారు, పిల్లలు సైకోలా తయారవుతారు అనుకోరు. ఒకవేళ నువ్వు వాదన పెట్టుకోవాలి, వాదించాలి అంటే పిల్లల్ని స్కూలుకు పంపించిన తర్వాత నీ భర్తతో ఆర్గ్యూ చేయాలంటే అప్పుడు. పిల్లల ముందు భర్తని తేలిగ్గా మాట్లాడకూడదు. కొంతమంది అలా మాట్లాడతారు. దానివల్ల వాడికి ముందు తండ్రి భయం పోతుంది. ఎందుకంటే తల్లే చెబుతుంది మీ నాన్న పెద్ద ఎదవరా అని. ఎదవని ఎవడు లెక్క చేస్తాడు? ఫస్ట్ లెక్క చేయరు. తర్వాత తండ్రిని ఎదవ అని చెప్పినప్పుడు తండ్రిని తృణీకరించడం మొదలుపెట్టిన పిల్లల తర్వాత తల్లిని కూడా తృణీకరిస్తారు. ఆరంభంలోనే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సందర్భం వచ్చింది గనక. అందరూ దాదాపు పిల్లల్ని కన్నారు గనక, పిల్లల్ని పెంచుతున్నారు గనక, భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని ఆదరించాలి గనక జాగ్రత్త పడండి. ఇప్పుడు ఏముందిలే అన్నట్టు నువ్వు జార విడిచావంటే రేపు అల్లాడిపోతావు. తెలుసా మీకు? ఏలీ నిర్లక్ష్యం, ఏలీ భార్య దరిద్ర పెంపకం, వెరసి ఏలీ కుమారులు హోప్ని ఫినెహాస్ అనే ఇద్దరు ఆకస్మికంగా అర్ధాంతరంగా కన్ను మూశారు. ఆ నాశనంలో ఏలీ కూడా కన్ను మూశాడు. అంటే పిల్లల ఎఫెక్టు తండ్రి మీద కూడా పడింది. వాళ్ళను గూర్చిన దుర్వార్త విని తండ్రి కూడా హతుడైపోయాడు. కాబట్టి పిల్లల్ని కనగానే సరికాదు, పిల్లల్ని పెంచే విషయంలో మెళకువ తప్పనిసరిగా ఉండాలి. పెత్తందారితనం చేసి, పెత్తనాలు చేసి, నేను తండ్రిని, నేను తల్లిని, నేను సాగించుకుంటా, నేను నియంతలాగా ఓవర్ యాక్షన్ చేస్తా అంటే సైలెంట్గా పనిచేస్తారు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఏం చేస్తారు? సైలెంట్గా అంత వ్యవహారం అయినాక ఫోన్లు వస్తాయి మనకి. కాబట్టి పెత్తనాలు, ఓవర్ యాక్షను, ఎచ్చులు పడొద్దు. నువ్వు తండ్రివే, పెద్ద పోటుగాడివి, తండ్రి అయ్యావు. నువ్వు తల్లివే, పెద్ద మొనగత్తెవి, తల్లి అయ్యావు. అంత మాత్రాన సాగించుకోవటం కాదు. కొంచెం పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళు మనసు విప్పి ప్రతిదీ నీతో చెప్పుకునేంత స్వేచ్ఛగా వాళ్ళకు అందుబాటులోకి వెళ్ళండి. పెత్తందారితనాలు చేసి బెగ తీసుకోవాకండి. వాళ్ళు ఏదన్నా కాస్త మంచిగా ప్రవర్తించి ఏదన్నా మంచిగా సాధిస్తే మెచ్చుకోండి, ప్రశంసించండి, ఘనపరచండి, వాళ్ళని ప్రోత్సహించి మాట్లాడండి. ఈ ప్రోత్సహించడంలో, ప్రశంసించడంలో కొంతమంది ఎంత పిసినిగొట్టులాగా ఉంటారో, దరిద్ర బతుకులు, మిమ్మల్ని కాదు, కొంతమంది ఈ ప్రోత్సహించడంలో, ఎంకరేజ్ చేయడంలో ఎంత పిసినిగొట్టులుగా ఉంటారో. ఏం పోయిందండి? వాడు బాగా చదివాడు, 6 సబ్జెక్టుల్లో 5 పాస్ అయ్యాడు, ఒకటి పోయింది. దరిద్రుడా పోనే పోయింది కదరా దరిద్రుడా. నీ ధనంజయ అనకపోతే అసలు మొత్తం 6 5 గెలిచావంటే మామూలు విషయం కాదురా. ఒకటిదేముంది, మళ్ళీ రాసుకోవచ్చులే. నువ్వు అసలు మొత్తం పోతావని కదా అనుకుంది, కానీ ఇంత సాధించావంటే మామూలు విషయం కాదు. అమ్మ ఇది గొప్ప విషయం. అసలు ఈరోజు మన ఇంట్లో బిర్యానీ అంటే ఎంత ఆనందపడతాడు. కానీ ఇంత ప్రశాంతత, ఈ టైపులో ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. ఏకాడికి తిట్టడం, దరిద్రంగా మాట్లాడటం, వాళ్ళని చూడగానే వీళ్ళ పెద్దతనాలు గుర్తొస్తాయి. తండ్రి గారు అయితే మరీ బిగదీసుకుపోతాడు ఒక్కొక్క తండ్రి. ఏంటి ఏంట్రా అయితే నానా డాడీ అవును డాడీ, ఓకే డాడీ. ఇంకేం డైలాగులు ఉండవు. మరి డాడీ మరి పెద్ద ఆయన, వాడు ఫీలింగ్స్ అన్నీ లేదు. ఏ గాలివాడో దొరుకుతాడు వాడికి, వాడితో పంచుకుంటుంటాడు. వాడు గాలి సలహాలు ఇస్తాడు. ఏంటి చివరికి ఒక రోజుకి అన్ని పోయి ఇంత పని చేస్తావురా, ఈ డైలాగ్ ఇప్పుడు ఇంతసేటు బయతలాడుతున్నావు, ఏడు మోహం పెట్టి అప్పుడేం చేసావురా,
ఎందుకు నాయనా? పిల్లవాడి మనస్సును తెలుసుకొని వాని మనసును గెలవాలి నాయన, వాని మనసుని కనెక్ట్ చేసుకోవాలి నాయన, వాని మనసును ఆకర్షించాలి నాయన. ఒక తండ్రివే కాదంటల్లా, కానీ స్నేహితుడివిగా మారాలి నాయన. వాడు హృదయమంతా విప్పి ఓపెన్గా నీతో చెప్పుకునేంత స్వేచ్ఛ నీ దగ్గర ఉండాలి నాయన. ఓ తండ్రి, ఓ తల్లి, నేను వెటకారం చేసింది మీకు కొంచెం గుచ్చుకుంటే నొచ్చుకోండి, కానీ చెప్పింది మాత్రం తెలుసుకొని జాగ్రత్త పడితే మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు. లేకపోతే మీకు తర్వాత తమిళ సినిమా కనపడిద్ది. స్తోత్రం. తెలుగు సినిమా అయితే అర్థమైంది, తమిళ సినిమా సచ్చినా అర్థం కాదు. ఆ భాషకు మరో పేరు అరవం. అల్లాడిపోతాం. అర్థమైందా? కాలేదా? కాకపోయినా నేను చెప్పను, అంతే. స్తోత్రం. పిల్లల విషయంలో జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, స్నేహితుల్లాగా మారండి. తల్లిదండ్రులుగా మీ గౌరవాన్ని కాపాడుకోవటం ఎంత అవసరమో, వాళ్ళకి స్నేహితుల్లాగా అత్యంత సమీపంలోకి వెళ్ళటం అంతే అవసరం. వాళ్ళని ప్రేమిస్తారు తెలుసు నాకు, వాళ్ళ కోసం కష్టపడి కూడబెడతారు తెలుసు నాకు, వాళ్ళ బాగోగులు చూస్తారు, బాగుండాలని ఆశిస్తారు. పైగా నాకు వచ్చి చెబుతారు, వాడి బాగు కోసమే కదా అన్నయ్య, ఆడి మేలు కోసమే కదా అన్నయ్య, ఆ అమ్మాయి కోసమే కదా అన్నయ్య, ఆ అమ్మాయి మేలు కోసమే కదా అన్నయ్య. అమ్మా నువ్వు ఒక్కదానివేనా అయ్యా ఆడి బాగు. ఏ తల్లిదండ్రి కనినా వాళ్ళ పిల్లల బాగులే చూస్తారు, కానీ ఏ తండ్రి ఏ తల్లి ఆడు బావాలని చూడరు. నాకేం స్పెషల్గా చెప్పవలసిన ఆడి బాగు కోసమేగా. ఈ సోది నాకెందుకు? అదిగా నేను చెప్పేది, అది కాదు. ఏ తల్లిదండ్రి అయినా ఆడి బాగు కోసమే, ఆమె బాగు కోసమే. కానీ ఆయన టచ్ చేయాల్సిన విధానం వేరు, ఆయన్ని ఒడిసి పట్టుకోవాల్సిన విధానం వేరు. తండ్రి తేడా పడ్డ తల్లన్న పట్టుకొచ్చేటట్టు ఉండాలా. ఇద్దరే సుంఠాలనుకో, ఇద్దరిని కలిపి కొడతారు రేపు పెద్ద అయినాక. స్తోత్రం. లేదా కలిపి పయనం చేస్తారన్నమాట. అందుకే ప్రేమపూర్వకంగా అందరికీ చెప్పా, పిల్లల్ని కాస్త ప్రశంసించండి, మెచ్చుకోండి. అర్థమైందా? ఒక చిన్న లాజిక్ చెప్తా, పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందో. 6 సబ్జెక్టుల్లో 5 పాస్ అయ్యాడు, 1 పోయింది. ఆ 1 పోయిందని నువ్వు తిట్టావు అనుకో, దరిద్రుడా, సన్నాసుడా అంటారు. సన్నాసుడా, దరిద్రుడా, సన్నాసుడు, మన వాళ్ళు తిట్లు. సన్నాసుడా ఏదో తిడతారు, బాధపడతాడు. వేలు పోతున్నాయి కదా, లచ్చలు పోతుంది, ధనంజయ అంటారు. అవునా? గాయపడిపోతాడు. ఇప్పుడు వీడికి 5 క్వాలిఫై అయ్యాడు, 5 పాస్ అయ్యాడు, 1 సబ్జెక్టు పోయింది. ఇప్పుడు వీడు ఓదార్పు పొందాలంటే, వీడికి ప్రశంస దొరకాలంటే ఎక్కడ దొరికిద్ది? ఫస్ట్ క్లాస్ వచ్చినోడి దగ్గరికి పోతే దొరికిద్దా? ఎస్. వీడికి 5 ఓకే అయినాయి, 1 పోయింది కదా. ఇప్పుడు వీడికి ఎవరి దగ్గర ఓదార్పు దొరికిందో తెలుసా? 3 క్వాలిఫై 3 పోతాయి చూడు, వాడిని ఎత్తుక్కుంటాడు వీడు. అప్పుడు వాడు, ఎరా నీ ఎన్ని అంటాడు. 1 నేనురా నా 3 అంటాడు. 3 అంటే నువ్వంటే బాగా చదువుతావురా, 1 కానీ ఇది, అది అవసరమైతే మళ్ళీ రాస్తావు, నీకు అలవాటైందే, నువ్వు క్వాలిఫై అవుతావు. నేను 3. ఎట్లయినా నీ జ్ఞానం వేరురా, ఎట్లయినా నీ తెలివి వేరురా, నీ అంత నాలెడ్జ్ నాకు లేదా. ఇద్దరు తప్పారు, తప్పిన వాళ్ళు ఒకడొకడు మెచ్చుకుంటుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఇక వీడు ఎక్కడికి వెళ్తాడు? ఇంకా చెప్పాలా? వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు 5 క్వాలిఫై 3 దగ్గరికి పోయాడు. వాడు ఇద్దరు కలిసి 1 పాస్ అయ్యి 5 పోతాయి చూడు, వాడి దగ్గరికి చేరతారు వీళ్ళిద్దరు. స్తోత్రం. ఈ 3 కలిసి మొత్తం పోతాయి చూడు, మొత్తం పోయింది అంటే వాడు నంబర్ 1 గాలి అన్నమాట. అచ్చంగా ఎయిర్ ఫోర్స్లోనే జాబ్ చేస్తున్నట్టు వాడు. స్తోత్రం. చివరికి ఎటుపోతుంది చూడండి పిల్లలు.
చివరికి ఎలాంటి వాడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు? ఈ దరిద్రం లేకుండా నీ బిడ్డను నువ్వే మెచ్చుకో, నీ దగ్గర నుంచి రావాల్సిన ప్రశంస వాడికి వచ్చేటట్టు చెయ్యి, నీ బిడ్డను నువ్వే కనపరచు. వాళ్ళ వీళ్ళ ముందు నీ పిల్లవాడి గాలి నువ్వు తీయకపోతే నీ బిడ్డను నువ్వు కనపరచు. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ఆ పనే చేసింది. వీడి చెవిటోడు, వీడికి వినపడదు, వీడికి మేము ఎంతో అరిసినా వినపడట్లేదు, వీడికి చెప్పినా ఎక్కట్లేదు, మా వల్ల కాదమ్మా వీడికి చదువు చెప్పడం, అన్నం పెడతామని రాసి ఇచ్చారు తల్లికి. లెటర్ అబ్బాయి చేతికి ఇచ్చి పంపించారు స్కూల్ వాళ్ళు. ఆ లెటర్ తీసుకొచ్చి తల్లికి ఇచ్చి అందులో ఏముందంటే తల్లి చదివి కన్నీళ్ళు పెట్టి, ఏంటి మమ్మీ ఏముంది అందులో అని అడిగాడు. నువ్వు పెద్ద మేధావంటయ్యా అంది. నువ్వు పెద్ద మేధావంట, నీకు చదువు చెప్పేంత శక్తి వాళ్ళ దగ్గర లేదంట, అందుకని నాన్నే చెప్పమని పంపించారు. నిజంగానే ఆ తల్లి పలికిన ఆ మాట బంగారు మాట అయిపోయింది. ఆ మాటను అలానే తీసుకున్నాడు ఆ బిడ్డ. నిజంగానే ప్రపంచ మేధావి అయిపోయాడు ఆయన. తల్లి చనిపోయిన తర్వాత తల్లి గదిలోకి వెళ్ళి ఆ పాత ఇనపెట్టెలో నుంచి అది ఆయన తల్లి పాత ఇనపెట్టెలోంచి ఆ పాత ఇనపెట్టె తెచ్చుకుని అందులో ఉన్న తల్లి జ్ఞాపకాలన్నీ తీసి చూసుకుంటా ఉంటే తన చిన్ననాడు ఇచ్చినటువంటి లెటర్ అందులో దాచిపెట్టుకుంది తల్లి. ఆ లెటర్ చూపించాలి ఆ బిడ్డకి ఇంతవరకు. చనిపోయిన తర్వాత కొడుకు తీసుకొని చూశాడు. చూసి ఆ లెటర్ పట్టుకొని ఏడుస్తూ ఆయన పలికిన మాట, తన సమీపస్తులతో అన్నాడు, నేను ఈరోజు ప్రపంచానికి మేధావిని, కానీ నా స్కూల్ జీవితంలో నా స్కూల్లో నేను జీరోని. ఆ రోజైనా నేను జీరోగా గుర్తింపబడిన ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా మా అమ్మకి నేను హీరోని అన్నాడట ఆయన. మా అమ్మ గుండెల్లో నేను హీరోని. నా పిచ్చి తల్లి ఇదిగో నన్ను చూడు ఎంత తిట్టి రాశారో, కానీ ఈ మాటలు నాకు ఆపోజిట్లో చెప్పింది మా అమ్మ. నేను పనికిరానని చెప్పి వాళ్ళు రాశారు, కానీ నేను ప్రపంచ మేధావని నా తల్లి నన్ను మాట్లాడింది. నా తల్లి మాట నిజమైందని. అదిగో ఆ లెటర్. ప్రియులారా, మన మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది బంగారు మాట. ఇప్పుడు నేను వెటకారం చేసి చెప్పినా, వేదంతో చెప్పినా, నేను చెప్పినవి మాత్రం బంగారం లాంటి మాటలు. పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవటం తెలియకపోతే మాత్రం రేపు నువ్వు అల్లాడతావు. కనీసం ఇప్పటిదాకా చెయ్యొదిలి పెడితే కనీసం మీకు దండం పెడితే ఇప్పుడన్నా పిల్లల్ని చేతపట్టండి. మనసు విప్పి మాట్లాడండి. వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోండి. వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ఇష్టాలేంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ ఆనందాలు ఏంటి, వాళ్ళ దృష్టి ఎటు వెళ్తుంది. కష్టపడుతున్నావు, చాకిరీ చేస్తున్నావు, డబ్బులు తెస్తున్నావు, వాళ్ళకి అన్నీ కొని పెడుతున్నావు, ఓకే. కనీసం 4 నెలలకు ఒక్కసారైనా, 3 నెలలకు ఒక్కసారైనా, నీకు అవకాశం ఉంటే నెలకు ఒక్కసారైనా పిల్లల్ని తీసుకొని అలా బయటికి వెళ్ళు. భార్యా బిడ్డల్ని తీసుకొని అలా బయటికి వెళ్ళు నాయన. దానికి ఏం ఫీలింగ్ ఇవ్వద్దు. భార్యా బిడ్డల్ని తీసుకొని అలా బయటికి వెళ్ళు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే తీర ప్రాంతానికి వెళ్ళు, సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళు. అంత దూరం ఎందుకులే అంటే ప్రార్థనా తోట ఉంది. అంత బిర్యానీ ప్యాకెట్ కట్టించుకొని, వాటర్ బాటిల్ తీసుకొని, భార్య బిడ్డలు తీసుకొని తోటకెళ్ళు. లేకపోతే మందిరానికి రా. లేకపోతే ఇంకా ఏదైనా ప్రశాంతంగా పిల్లలతో గడపడానికి. మళ్ళీ వేరే టైంపాస్ సినిమా హాళ్ళకి చెత్తాటికి తీసుకెళ్ళవాకు. పిల్లలతో నీతో పిల్లలు ప్రశాంతంగా మాట్లాడుకోవటానికి, నువ్వు పిల్లల్ని ఎంకరేజ్ చేసుకోవడానికి, వాళ్ళని నువ్వు మెచ్చుకోవటానికి, ప్రోత్సహించడానికి, గుర్తించడానికి, ఘనపరచడానికి, వాళ్ళకి భవిష్యత్తును కూర్చున్నటువంటి లక్ష్యాలను ఇవ్వటానికి ఓ తండ్రి నీ పిల్లలకి నువ్వు టైం కేటాయించాలి. ఆడపిల్ల అయినా సరే, పుట్టిన వాళ్ళందరూ ఆడపిల్లలైనా సరే, వాళ్ళకు కూడా టైం కేటాయించాలి. ఆడపిల్లలు అయితే పనికిమాలిన వాళ్ళు అయింది. మగపిల్లల కంటే ఆడపిల్లలు సాధించిన గొప్ప విజయాలు బోల్డ్ అని ఉన్నాయి. ఆడపిల్లలు అయితే రత్నాలులా
తల్లిదండ్రులకు వెన్నుదన్నై నిలబడ్డ దీపాలు ఉన్నారు ఆడపిల్లలు, మామూలు లేరు. ఇంకా కొన్ని కుటుంబాల్లో మగపిల్లలే వెధవాయిలు అయిపోయారు. ఆడపిల్లలే నిలబెట్టారు కుటుంబాలని. కాబట్టి ఆడపిల్లైనా మగబిడ్డ అయినా ఖచ్చితంగా నువ్వు బిడ్డలకి టైం కేటాయించు. నీ మనసు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ మనసు నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు సక్సెస్ అయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఒక దేవుని బిడ్డగా, దేవుని ఎరిగిన తల్లిగా, తండ్రిగా బిడ్డల విషయంలో ఈ విషయాన్ని మీరు మనస్కరిస్తారని కోరుకుంటున్నాను.